నమస్తే, నేను మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హంద్రీనీవాను తీసుకొని వచ్చింది అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కనీసం 2 లక్షల ఎకరాలకు ప్రతి ఎకరాకు సాగునీరు చేర్చాలని. కానీ ఈరోజు జరుగుతున్నది కేవలం వారి జేబులు నిండాలనేటువంటి తాపత్రయం తప్ప రైతుల భూములకు పిల్ల కాలువల నిర్మాణం చేసి సాగునీరు తీసుకొని రావాలా, కృష్ణా జలాలు తీసుకొని రావాలనేటువంటి తాపత్రయపడేటువంటి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఇప్పుడు లేదు. దీనిపైనే మన పోరాటం. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన హామీ రాప్తాడు బహిరంగ సభలో పేరూరు డ్యాంకు నీళ్ళు ఇస్తామని ఆయన మాట నిలబెట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చారు. రైతులందరము కలిసి పెన్నా నదిలో 60 కిలోమీటర్లు కాలువ దవ్వుకొని పేరూరు డ్యాంకు 3 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చాం. దానివల్ల అనేక గ్రామాలు, రొద్ద మండలం కావచ్చు, కంబదూరు మండలం కావచ్చు, కనగానపల్లి మండలం కావచ్చు, రామగిరి మండలం కావచ్చు, రాప్తాడు మండలం కావచ్చు, ఆత్మకూరు మండలం కావచ్చు, అనేక గ్రామాలు జలాలు పెరిగి, వ్యవసాయం పెరిగి, సాగు విస్తీర్ణం పెరిగి, గ్రామాలన్నీ పచ్చగా కనపడతా రైతు కళ్ళలో ఆనందం చూసాం. ఆ రోజు తురకలాపట్నం వద్ద మడకశీర బ్రాంచ్ కాలువ నుండి పెదకోడిపల్లి చెరువుకు నీళ్లు విడుదల చేసి అక్కడి నుంచి పెన్నా నదిలోకి నీళ్లు విడుదల చేసిన తర్వాత తురకలాపట్నం, పాతర్లపల్లి, పెద్దకోడిపల్లి, చిన్నకోడిపల్లి, రొద్దకంపల్లి, సుబ్బరాయప కొట్టాల, కుర్లపల్లి, నాగిరెడ్డిపల్లి, నార్నాగేపల్లి, కొత్తపల్లి, నమర, గౌరాజ్పల్లి నేరుగా ఏటిలో నీళ్లు పారుతుంటే ఈ గ్రామాల రైతుల కళ్ళల్లో ఆనందం చూసాం. అదేవిధంగా ఇండైరెక్ట్ ఇరిగేషన్ రొద్దం మండలంలో చోలేమర్రి, కోగిర, కొత్తూరు, బూచర్ల, లోచర్ల, మోపూర్లపల్లి, ఇవన్నీ కాకుండా నాగలమడక హోబ్లీ మొత్తము కూడా రైతుల కళ్ళల్లో ఆనందం చూసాం. సాగునీరు, తాగునీరుకు కొదవే లేకుండా పోయింది. అదేవిధంగా రామగిరి మండలంలో పెన్నా నదిలో నీళ్లు పారుతూ ఉంటే గరిమేకలపల్లి, ఎంసీపల్లి, తిమ్మాపురము, మంగాపురము, రెడ్డివారిపల్లి, కొండాపురము, చిన్నకొండాపురం, మకినవారిపల్లి, దుబ్బార్లపల్లి, ఏడుగురాలపల్లి, పీకొత్తపల్లి, పేరూరు రైతుల కళ్ళల్లో ఆనందం చూసాం. 3 సంవత్సరాల పాటు వ్యవసాయం అనేది పండగగా మారింది. ఇండైరెక్ట్ ఇరిగేషను నసనకోట, ముత్యాలంపల్లి, వెంకటాపురం, పిచ్చిరెడ్డి కొట్టాల గ్రామాల్లో, రామగిరి మండలంలో, కనగానపల్లి మండలంలో కేఎన్పాలెం, శివపురం కొట్టాల, మద్దెల చెరువు, తాండ, బానుకోట, వేపకుంట, కొండపల్లి, పాతపాలెము, తగరకుంట, బద్దలాపురం, నర్సంపల్లి, ఎలక్కుంట్ల, సోమరాండ్లపల్లి, గుదివాండ్లపల్లి గ్రామాల్లో ఇండైరెక్ట్ ఇరిగేషన్ గ్రౌండ్ వాటర్ పెరిగింది. అదేవిధంగా ఆత్మకూరు మండలంలో కూడా ముట్టాల, గొరిదిండ్ల, ఆత్మకూరు, పడమటియాలేరు, సిద్ధరాంపురం వరకు కూడా భూగర్భ జలాలు పెరిగి, మరొకవైపు ఇంత పెద్ద ఎత్తున రైతుల కళ్ళలో ఆనందం చూసినటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. మరొకవైపు హంద్రీనీవా కాలువ కింద, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన హంద్రీనీవా కాలువ కింద ప్రతి ఏటా పంటలు పెట్టుకొని రైతులు పంటలు పండించుకుని బతికినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక హంద్రీనీవా కాలువ లైనింగ్ చేయడం వల్ల సిద్ధరాంపురము, వైకొత్తపల్లి, సింగంపల్లి, పడమటి ఆలేరు, సింగంపల్లి, తాండ, పంపనూరు, తాండ, ముట్టాల, గొరిదిండ్ల, డీకే తాండ, వేపచర్ల, ఎగుతాండ, దిగుతాండ, సనప, తోపుదుర్తి, తూంచెర్ల, చెన్నెకోట, గుంతపల్లి, పాతపాలెం, తగరకుంట, పీకే తాండ, కేకే తాండ, బద్దలాపురము, ఎలక్కుంట్ల, నెమ్మలివరము, నర్సంపల్లి, సోమరాండ్లపల్లి, ముత్తుముకుంట్ల, తల్లిమడుగుల, బాలేపాలెం, కోనాపురం, కనగాంపల్లి, రాంపురం, కనగానపల్లి మండలం, ఇన్ని గ్రామాల్లో బోర్లు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే చివరికి ముక్తాపురము, మామిళ్ళపల్లి, కుర్లపల్లి, తాండా, దాదులూరులో కూడా 600 అడుగులు వేస్తే కూడా బోర్లు పడని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరోవైపు రామగిరి మండలంలో పాపిరెడ్డిపల్లి, పోలేపల్లి, చెర్లోపల్లి, శేషంపల్లి, సుద్దకుంటపల్లి, కుంటిమద్ది, గంతిమర్రి, పెనుబోలు, కలికివాన్లపల్లి ఈరోజు రైతుల కళ్ళల్లో నీళ్ళని చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన హంద్రీనీవా ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఉండగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కన్నీళ్లను చూస్తుంది. అదేవిధంగా చెన్నైకొత్తపల్లి మండలంలో నేమద్దల, చిన్నపేట, హరియాన్ చెరువు, చిన్నపల్లి, దామాజిపల్లి, ఎర్రపల్లి, చెన్నైకొత్తపల్లి, వెంకటాంపల్లి, పల్లెనగారిపల్లి, బసినేపల్లి, నాగసముద్రము, పెనుగొండారుపల్లి, ప్యాదిండి, నామాల, వెంకటాంపల్లి
పులేటిపల్లి, పైలవాయినపల్లి, కోటంపల్లి, కనుముక్కల, ఒంటికొండ, మేడాపురం, చిన్నమొగలేపల్లి, పెద్దమొగలేపల్లి, కనుముక్కల ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోవడం జరిగింది. బోర్లు ఎండిపోయినాయి. రైతుల కళ్ళల్లో నీళ్లు చూస్తున్నాం. కాలువ లైనింగ్ చేసేటప్పుడే చెప్తా వచ్చినామన్నా, కాలువ లైనింగ్ జరిగితే భూగర్భ జలాలు పడిపోతాయి, ఒక చుక్క నీళ్లు ఇంకదు, చంద్రబాబు కుప్పానికి తరలిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతులను రానిలే ఆ రోజు పోలీసులు, దీనిపై నిరసన తెలపనీలే. కాంట్రాక్టర్లు ఏమో 3,850 కోట్లు ఖర్చు పెట్టినారు. డబ్బు వృధా, దోపిడీ, రైతు కడుపు కోత. మరి అదేవిధంగా మన రాప్తాడు నియోజకవర్గం దాటితే కొత్త చెరువు, బుక్కపట్నము, అదేవిధంగా పుట్టపర్తి మండలాల్లో 20,000 ఎకరాల సాగు భూమి ఈరోజు బీళ్లుగా మారేటువంటి పరిస్థితి. అదేవిధంగా ముదిగొప్ప మండలంలో 20,000 ఎకరాల్లో భూగర్భ జలాలు ఎండిపోయేటువంటి పరిస్థితి. తలుపుల, ఎన్పీ కుంట, కదిరి రూరల్ మండలాల్లో 60,000 ఎకరాలు ఈరోజు బీడు భూములుగా మారేటువంటి పరిస్థితి. పెనుగొండ మండలంలో గొల్లపల్లి రిజర్వాయర్ కింద 10,000 ఎకరాలకు పిల్లకాలువల నిర్మాణం చేయాల్సి ఉండగా ఆ ప్రాంతం కూడా బీడు భూములుగా మారేటువంటి పరిస్థితి. నేను చెప్తున్నది ఏంటంటే, దాదాపుగా రాప్తాడు నియోజకవర్గంలో ఆత్మకూరు మండలంలో 15,000 ఎకరాలు, కనగానపల్లి మండలంలో 15,000 ఎకరాలు, చెన్నైకొత్తపల్లి మండలంలో 20,000 ఎకరాలు, రామగిరి మండలంలో 10,000 ఎకరాలు, హంద్రినివా కాలువ కింద 60,000 ఎకరాలు, అంటే ఓవరాల్గా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపుగా 1,60,000 ఎకరాలకు పిల్ల కాలువల ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు తెచ్చేటువంటి ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కళ, ఆయన కళ నెరవేరకుండా చిరిమేసింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని మనం వ్యతిరేకించాలా. దీన్ని మనం వ్యతిరేకించి పోరాడి పిల్ల కాలువల నిర్మాణమే లక్ష్యంగా, ఆశయంగా మనము రాజశేఖర రెడ్డి గారి కళ సాకారం చేసుకోవడమే ఆశయంగా మనం పోరాడాలి. కాబట్టి రేపు అందరూ తరలిరండి. హిందూపురం పార్లమెంటు పరిధిలోని ప్రతి గ్రామం నుండి, సత్యసాయి జిల్లాలోని ప్రతి గ్రామం నుండి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన హంద్రీనీవాను బతికించుకునేదానికి పోరాడదాం. చలో నేమద్దల తరలి రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V36 న్యూస్. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.